టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమయ్యారు. ఇంగ్లండ్తో 3 వన్డేల సిరీస్ ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానుంది. టీ20 ఫార్మాట్కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించగా ఇంగ్లండ్తో 5 టీ20ల సిరీస్కు యశస్వి జైస్వాల్ను ఎంపిక చేయలేదు. దాంతో ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు రంజీ ట్రోఫీ ఆడేందుకు రెడీ అయ్యారు. అందుబాటులో ఉన్న టీమిండియా ఆటగాళ్లు ఖచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ నిబంధన పెట్టడంతో ఈ స్టార్ ఆటగాళ్లు ముంబై తరపున బరిలోకి దిగుతున్నారు. జనవరి 23 నుంచి జమ్మూ కశ్మీర్తో జరిగే మ్యాచ్కు ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు అజింక్య రహానే సారథ్యంలో ఆడనున్నారు. ఈ మ్యాచ్లో బరిలోకి దిగే ముంబై జట్టును ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. అయితే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ రాకతో యువ ఓపెనర్ పృథ్వీ షా జట్టులో అవకాశాన్ని అందుకోలేకపోయాడు. ఫిట్నెస్ సమస్యలతో పేలవ ఫామ్తో బాధపడుతున్న అతన్ని సెలెక్టర్లు పట్టించుకోలేదు. 10 ఏళ్ల క్రితం 2015లో రోహిత్ శర్మ చివరిసారిగా రంజీ ట్రోఫీ ఆడాడు. ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. 3 మ్యాచ్లు 5 ఇన్నింగ్స్లో 31 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో అతనిపై సర్వత్రా విమర్శలొచ్చాయి. ఈ పేలవ ప్రదర్శన నేపథ్యంలోనే టీమిండియా ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ రూల్ తీసుకొచ్చింది. అయితే కిక్కిరిసిన షెడ్యూల్ కారణంగానే తాము దేశవాళీ క్రికెట్ ఆడలేకపోయామని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.